అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం కృష్ణారావు గారు. ఐవైఆర్ టాక్స్కి పునఃస్వాగతం. అంతర్జాతీయంగా శాంతి నెలకొంటుందని, రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం సమసిపోతుందని దానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అట్లాగే ఈ మిడిల్ ఈస్ట్ ప్రాచ్య దేశాల్లో కూడాను అంత శాంతి ఉదురుతుందని మనం అందరం ఆలోచిస్తూ ముందుకు వెళ్తున్న తరుణంలో మొన్న నెతన్యాహు తన క్షిపణులను ప్రయోగించి ఈ హమాస్ మీద ఇది చేసి తన ప్రతాపాన్ని చూపించుకున్నాడు. ఇదేమిటి మీరు ఇట్లా చేస్తున్నారు ఏమిటనంటే, అమెరికా చేసింది మేమే చేశాము, మేమే చేస్తున్నాము. 9/11 దాడుల తర్వాత అమెరికా ఏం చేసింది అదే మేము చేస్తున్నాము, వీఆర్ ట్రైయింగ్ టు ప్రొటెక్ట్ అని చెప్పారు. అఫ్కోర్స్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కూడా ఈ సంఘటనని ఖండించారు, శాంతియుతంగా ముందుకెళ్ళాలన్నారు. అసలు ఏమిటి ఈ దాడులకి ఇంకా హ్యూమన్ రేస్ ఉంటుందా లేకుండా పోతుందా అనే ఇది వస్తుంది. ప్రపంచమంతా మనం గత 2 ఏళ్ళుగా చూస్తుంటే యుద్ధ వాతావరణ భయానకంలోనే ఉంటుంది మొత్తం అంతాను. అటు మధ్యప్రాచ్యం కానీ ఎక్కడైనా చూస్తే అసలు దీనికి ఒక సమస్య ఉంటుందా? తర్వాత ఈ రీసెంట్గా జరిగిన ఈ నెతన్యాహు చేసిన ఈ క్షిపణులు ఈ దాడుల మీద ఒక చిన్న వివరణ. ఇక్కడ 2 ఇష్యూస్ ఉన్నాయి. మొట్టమొదటిది అంతర్జాతీయంగా ఖండించదగిన విషయం. ఎందుకంటే నెతన్యాహు చేసింది ఇంకో దేశపు సావరెంటీని వైలేట్ చేయటం. బట్ ఈ ఇష్యూ మీద 2 వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. ఇంకొక దేశం షెల్టర్ ఇచ్చి, ప్రోత్సహించి, పోషించి టెర్రరిస్టులకు ఆశ్రయం ఇస్తూ ఉంటే వాళ్ళు వచ్చి మా దేశంలో అల్లజళ్ళు అండ్ దెన్ కిడ్నాపింగు, షూటింగు చేస్తూ ఉంటే అసక్తులంగా కూర్చోవాలన్నా, ఇది ఒక పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఉన్నది. అమెరికా అయితే నేను అసక్తులుగా కూర్చోము అని తేల్చి చెప్పే ఆఫ్ఘనిస్తాన్లో టెర్రరిస్టులను వేపేసింది. ఒబామా పాకిస్తాన్లో వాడి పేరింది ఒబామా కాదు, ఒసామా బిన్ లాడెన్ను లేపేసింది. అట్లా ఈ మధ్య కూడా ఒకడిని ఆఫ్ఘనిస్తాన్లో లేపేయటం. మేము మాత్రం ఎక్కడైనా కానీ టెర్రరిస్ట్ అయితే మేము వీళ్ళు అటాక్ దెమ్ అనేటటువంటి ఒక ప్రిన్సిపల్ అమెరికా ఏర్పాటు చేసింది. బట్ మిగిలిన వాళ్ళు ఎవరు చేయడానికి వీలు లేదంటూ ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ మనది కూడా అదే దీంట్లోకి వస్తుంది. మనం అంత ఓవర్ట్గా చేయకపోయినా కొవర్ట్గా నిజ్జార్ అనేవాడిని కెనడాలో కాల్చివేయటంలో ఇండియా పాత్ర ఉందనే కదా కెనడా అంత గట్టిగా మన మీద ఎదురుదాడికి దిగింది. అట్లాగే అమెరికా కూడా పన్నున్ అనేవాడి మీద కూడా చేయడానికి ప్రయత్నించారు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నెతన్యాహు చేసింది కరెక్ట్. ఈ సావరెనిటీ ఇష్యూను బట్టి చూస్తేమో రాంగ్. బట్ మోర్ ఇంపార్టెంట్లీ ఖతార్ మాత్రం డేంజరస్ కంట్రీ. అది ఏం చేస్తున్నాడు వాడు? అన్ని రకాల టెర్రరిస్టులకు ఆశ్రయం ఇస్తున్నాడు, ఫండింగ్ ఎనేబుల్ చేస్తున్నాడు. మొన్న తాలిబాన్ను వాడే ఫండింగ్ చేశాడు. ఈ హమాస్కు వాడి నుంచే ఫండింగ్ వస్తూ ఉన్నది. అంతకుముందు అటు మిగిలిన చాలా ప్రాంతాల్లో టెర్రరిస్ట్కి అందరికీ అది ఒక పెద్ద మేజర్ యూనిట్ అవుతూ ఉన్నది. ఇస్లామిక్ టెర్రరిస్ట్కు, ఇస్లామిక్ బ్రదర్హుడ్కు, వీళ్ళందరికీ. సో అటువంటి కంట్రీలో వీళ్ళు తలదాల్చుకున్నప్పుడు వాళ్ళ మీద మేము చేయటంలో తప్పేముంది అనేటటువంటిది వీళ్ళు వాగి. బట్ మోర్ సర్ప్రైజింగ్ ఈజ్ అంత ఈజీగా పోయి బాంబులు వేసి ఎట్లా వచ్చారు? బికాస్ ఖతార్ ఆల్సో వాళ్ళకు రాడార్ సిస్టమ్ ఉంది. అవసరం ఉన్నా లేకపోయినా అమెరికా నుంచి లేటెస్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ అని కొని పెట్టుకుంటారు. F-16 వాళ్ళ దగ్గర. ఇన్ఫ్యాక్ట్ అమెరికా మిలిటరీ ఇండస్ట్రీ అంతా గల్ఫ్ కంట్రీల పర్చేసెస్ మీద బతుకుతున్నది. వాళ్ళు అవేమి యుద్ధాలు చేయరు, వాడరు, బట్ కొని పెట్టుకుంటారు, కమిషన్లు కొట్టుకుంటుంటారు. అట్లాంటి రాడార్ సిస్టము అది ఉన్నటువంటి కంట్రీకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా పోయి కొట్టేసి వచ్చారంటే అది కూడా చాలా సర్ప్రైజింగ్గా అనిపిస్తున్నది. ఇండియా రియాక్షన్ మాత్రం బ్యాలెన్స్డ్గా ఉంది. ఎందుకంటే ఖతార్తో మనకు చాలా ఎకనామిక్ ఇంట్రెస్ట్స్ ఉన్నాయి. ఎస్పెషలీ న్యాచురల్ గ్యాస్ ఎక్కువ
ఖతార్ నుంచి అన్ని దేశాలకు వస్తుంది. అది మనకు బాగా లింక్ ఉన్నది. మనకు ఇజ్రాయెల్తో మంచి సంబంధం ఉన్న ఖతార్ను మాత్రం మనం నెగ్లెక్ట్ చేయలేము, ఎనిమీ చేసుకోలేము. అందుకని చాలా క్లియర్గా ఖండించారు. ఐ మీన్ మామూలుగా ఇజ్రాయెల్కి అనుకూలంగా పోయే ఇండియా కూడా ఈ ఇష్యూలో మాత్రం ఖతార్ను సైడ్ చేయడం జరిగింది. అది కరెక్ట్ థింగ్ కూడా చేశారు. బట్ మోర్ ఇంపార్టెంట్లీ ఇట్లా చేయటం ద్వారా నెతన్యాహు మిడిల్ ఈస్ట్ అండ్ ముస్లిం కంట్రీస్ అన్నింటినీ వాడు చేయబోతున్నాడా, చేశాడంటే అది డేంజరస్ అవుతుంది వాడికి. బికాస్ అవన్నీ పవర్ఫుల్ కంట్రీసు, స్ట్రాంగ్ ఎకానమీసు, కావాల్సినంత డబ్బు ఉంది. అమెరికా ఆల్సో ఈజ్ డిపెండెంట్ ఆన్ దెమ్. సో అమెరికా వాళ్ళిద్దరి మధ్య బ్యాలెన్స్ చేయాల్సి వస్తే ఇజ్రాయెల్ను వదిలేసి గల్ఫ్నే ప్రిఫర్ చేయొచ్చు, అంత ఇది ఉంది. అటువంటి చోట్లో పోయి అటాక్ చేశాడు అంటే ఆన్ హిస్ ఓన్ చేశాడా, అమెరికా కన్సెంట్ ఉందా, అమెరికా కన్సెంట్ ఉంటే ఎందుకు ఇచ్చింది, ఇవన్నీ చాలా అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఏమైనా కానీ ఇది ఒక రకంగా చూస్తే ఏమో ఇట్స్ ఎ గుడ్ సిగ్నల్. బికాస్ నువ్వు పెంచి పోషించి పక్కవాడి మీద టెర్రరిస్టులను వదిలేసి ఆ పైన నాది సావరెంటీ అంటే కుదరదు. రెండో పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది ఏమైనా నువ్వు ఆ రకంగా చేయటం మొదలెడితే దీనికి ఆన్సర్ ఎక్కడ ఉంటుంది. సో చూడాలి ఇంక ఫర్దర్గా పోయే కొద్దీ. ఇది డెఫినెట్లీ మేజర్ ఇష్యూయే మిడిల్ ఈస్ట్లో. హౌ ఇట్ విల్ గెట్ రిసాల్వ్, లెట్ us see. నమస్కారం.